ఎస్ సి ఫస్ట్ ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ సిసి. ఎందుకంటే మన కంపెనీ మొత్తం వర్క్ చేసేది ఈ సిసిస్ పైనే కాబట్టి వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ సిసి. సిసి అంటే కేస్ క్రెడిట్ అన్నమాట. కేస్ క్రెడిట్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ as కామన్ కరెన్సీ. ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి, ఎందుకు అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అండ్ యాక్చువల్లీ మనం ఈ సిసిస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ కామన్ కరెన్సీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, యాక్చువల్లీ మన ఈ కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ 168 కంట్రీస్ లో ఉందన్నమాట. 168 కంట్రీస్ లో ఉన్నప్పుడు ఈచ్ కంట్రీ విల్ హ్యావ్ డిఫరెంట్ కరెన్సీ. సో ఆ కరెన్సీని మ్యాచ్ చేయాలి. ఎలా చేస్తాము? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రూపీస్ ఉంటది, యుఎస్ లో వచ్చేసి డాలర్స్ లో ఉంది, యూకే లో వచ్చేసి పౌండ్స్ లో ఉంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ ఉంది కాబట్టి సో ఏం చేస్తున్నారు అంటే లైక్ ఇవన్నీ అందరికి ఒక పాయింట్స్ రూపంలో ఇది చేస్తున్నారు అనమాట. సో ఆ పాయింట్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనం సిసి అంటాము, విచ్ ఇస్ కాల్డ్ అస్ కామన్ కరెన్సీ, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ కేస్ క్రెడిట్స్ అన్నమాట. సో 1 సిసి ఈజ్ ఈక్వల్స్ టు ఇండియన్ కరెన్సీ ప్రకారంగా సమ్ 16,500 రూపీస్ అది. అండ్ 2 సిసి ఏంటి అంటే, మనకి ఒక నోవస్ కస్టమర్ గా ఉన్నప్పుడు నోవస్ కస్టమర్స్ నుంచి మనం లైక్ అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వడానికి ఒక 2 కన్సిస్టెంట్ మంత్స్, అంటే లైక్ జనవరి ఫిబ్రవరి ఆర్ ఫిబ్రవరి మార్చ్ ఆర్ మార్చ్ ఏప్రిల్, ఎనీ 2 కన్సిస్టెంట్ కంటిన్యూస్ గా వచ్చే మంత్స్ ని కౌంట్ చేస్తారనమాట. సో ఆ 2 మంత్స్ లో మనం 2 సిసి ఫినిష్ చేస్తే వీఆర్ కాల్డ్ అస్ అసిస్టెంట్ సూపర్వైజర్స్, వేర్ వీ విల్ బికమ్ అండ్ ఎఫ్బిఓ అంటే ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్స్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్స్ అవుతున్నాం అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇంట్రడ్యూస్ అయిపోయాము, 2 సిసి చేసేసాము. 2 సిసి చేయడానికి మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటది, మనం ట్రైనింగ్స్ డైలీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యామంటే మనకి అర్థం అవుతుంది అసలు ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి అనమాట. తెలిసి వెన్ వి ఫినిష్ ఆ 2 సిసి విల్ బికమ్ ఎఫ్బిఓస్. మనకు అప్పుడు వచ్చే పర్సెంటేజ్ ఏంటి? పర్మనెంట్ పర్సెంటేజ్ అనమాట. పర్సనల్ డిస్కౌంట్ అంటాం. ఆ పర్సనల్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే మనకి 30%. అంటే త్రూ అవుట్ లైఫ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉండనివ్వండి, సూపర్వైజర్ అవ్వనివ్వండి, ఏ లెవెల్కి వెళ్ళినా కూడా మనకి పర్మనెంట్ బోనస్ అనమాట. ఆ పర్మనెంట్ డిస్కౌంట్ అనేది 30% ఉంటది అనమాట. సో అది ఆ హోల్సేల్ డిస్కౌంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నోవస్ కస్టమర్ గా ఉన్నప్పుడు ఎప్పటికీ 15% ఉంటుంది. బట్ వన్స్ యూ హాస్ బీన్ షిఫ్టెడ్ అంటే ఒకసారి మనం అసిస్టెంట్ సూపర్వైజర్ అయిన తర్వాత మనకి పర్సనల్ డిస్కౌంట్ వచ్చేసి 30%. కానీ ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి 2 సిసి అని చెప్పాను కదా. సో పర్సనల్ బోనస్ అంటే, పర్సనల్ బోనస్ ఇస్ నథింగ్ బట్ క్యాష్ బ్యాక్ అనమాట. ఈ క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది మనకి కంపెనీ నుంచి? 5% వస్తుంది. ఇక్కడ ఎంతో మంది అసిస్టెంట్ సూపర్వైజర్స్ ఉండుంటారు. కెన్ సమ్వన్ టెల్ మీ హూ ఆర్ దోస్ అసిస్టెంట్ సూపర్వైజర్స్? ఒకసారి చాట్ బాక్స్ లో ఐ అని పెట్టగలరా? ఓకే, సో వీ హ్యావ్ మెనీ అసిస్టెంట్ సూపర్వైజర్స్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ అరుణ గారు, ఎస్ వీ హ్యావ్ మెనీ, రైట్? సో అలాగే వీళ్ళందరూ ఎప్పుడైతే అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారో వాళ్ళకి ఒక రిక్రూటింగ్ పవర్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళు ఒక టీమ్ బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ టీమ్ బిల్డప్ చేసే ప్రాసెస్ లో మనకు ఒక రికగ్నిషన్ వస్తుంది అనమాట. అంటే ఒక ఫ్యామిలీ మెంబరో, లేకపోతే హౌస్ వైఫ్ అనో, లేదంటే ఒక పేరెంట్స్ కి కిడ్ కి మదర్ అనో అలా కాకుండా, ఎలా ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి. రమేష్, వైఫ్ పేరు వచ్చేసి రమ. ఇప్పుడు తను బయటికి వెళ్ళింది అనుకోండి, తనని ఏమంటారు? అది చూడండి అమ్మాయి రమ, రమేష్ వాళ్ళ వైఫ్ అని అంటారు. కానీ అక్కడ రికగ్నిషన్ ఏముంది మనకి? ఒక అబ్బాయికి వైఫ్ గానే ఉంది. కానీ అదే మనం ఏదన్నా పార్ట్ టైం జాబ్ లేకపోతే జాబ్ చేస్తే ఏమంటారు? ఆ అమ్మాయి చూడండి తను అసిస్టెంట్ సూపర్వైజర్ అంట సో అండ్ సో కంపెనీలో అని అంటారు. అది రికగ్నిషన్ అన్నమాట మనకి.
ఇప్పుడు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లోనే సెటిల్ అయిపోదామా, లేదంటే ముందుకెళ్దామా? ముందుకెళ్ళాలి అంటే సూపర్వైజర్ గా కావాలి. సూపర్వైజర్ కి ఏం కావాలి? 25 cc అనేది క్రైటీరియా. ఎనీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్ లో మనం 25 cc చేసాము అంటే మనని సూపర్వైజర్స్ అంటారనమాట. సో ఆ సూపర్వైజర్ అయిన తర్వాత మనకంటూ ఒక టీం ఉంటది. మనము బెనిఫిట్ అవుతాము, ప్లస్ మన కింద ఉన్న అసిస్టెంట్ సూపర్వైజర్స్, నోవస్ కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? బీయింగ్ ఎ సూపర్వైజర్ ఆల్సో మనకు హోల్సేల్ డిస్కౌంట్ ఎంత వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ as పర్సనల్ డిస్కౌంట్, 30% వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ బోనస్. పర్సనల్ బోనస్ ఎంత వస్తుంది? 8% వస్తుంది అనమాట. అండ్ అదే కాదు, మనకి ఇక్కడ సూపర్వైజర్ ఉన్నప్పుడు ఇంకొక బెనిఫిట్ ఉంటది. ఏంటిదో తెలుసా? రికగ్నిషన్ వస్తుంది కంపెనీ నుంచి. ఇప్పటి వరకు మనం బయట చూసాం కదా, ఇప్పుడు కంపెనీ నుంచి రికగ్నిషన్ వస్తుంది. ఎలా వస్తుంది? ఒక పిన్ ద్వారా. మనకి కంపెనీ పిన్ ఇస్తుంది, సూపర్వైజర్ అనే పిన్. దాంతో మనకి రికగ్నిషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 25 cc అయిపోయింది, అక్కడ కూర్చున్నాం, ఇంకా పైకి వెళ్దామా? వెళ్దాము. నెక్స్ట్ అసిస్టెంట్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలి అంటే ఎనీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్ లో 75 cc చేయాలి. 75 cc ఎలా చేస్తాము? మనం కొంత చేస్తే ఒక 10 cc మనం చేసాం అనుకోండి, మన టీం మొత్తం 65 cc చేస్తుంది. అలా 75 cc చేయొచ్చు ఎనీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్. అంటే సేమ్ ఎక్కడైనా సరే ఎనీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్ లో మనం చేస్తాం అనమాట. సో మనకు అక్కడ 75 cc చేసుకున్నాం. దీనికి వచ్చే పర్సంటేజ్ వచ్చేసి 13% వస్తుంది. 30% ప్లస్ పర్సనల్ బోనస్ వచ్చేసి 13% వస్తుంది. సో టోటల్ పర్సనల్ బోనస్ ఎంత ఉంది మనకి? 43% వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ మేనేజర్ లెవెల్. మేనేజర్ లెవెల్ కి 2 కాన్సిక్యూటివ్ మంత్స్ లో 120 cc చేస్తే మనం మేనేజర్ అయిపోవచ్చు. మేనేజర్ అంటే 120 cc నేను ఒక్కదాన్నే చేయాలా? లేదు, మనము ప్లస్ మన టీం అందరి ఎఫర్ట్ ని బట్టి మనము 120 cc చేసామంటే 2 కాన్సిక్యూటివ్ మంత్స్ లో 120 cc చేస్తే మనం మేనేజర్ అవుతాం అనమాట. ఇక్కడ ఏంటి? సేమ్ పర్సనల్ బోనస్ అయితే పర్సనల్ డిస్కౌంట్ అయితే 30% కామన్ ఉంటది. కానీ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంది మనకి? పర్సనల్ బోనస్ లో ఉంది. పర్సనల్ బోనస్ ఎంత? 18% అనమాట. సో మనకు ఓవరాల్ గా వచ్చే పర్సనల్ బోనస్ ఎంత? 48% వస్తుంది అనమాట. ఇది టోటల్ పర్సనల్ బోనస్. సో ఇది ఓవరాల్ గా మనం పర్సనల్ బోనస్ చూసాం, పర్సనల్ డిస్కౌంట్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే, పర్సనల్ గా వస్తుంది అంటున్నారు, క్యాష్ బ్యాక్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. మరి వాల్యూమ్ బోనస్ సంగతి ఏంటి? అసలు వాల్యూమ్ బోనస్ అంటే ఏంటి? వాల్యూమ్ బోనస్ అంటే ఏంటి అంటే మనకి మన టీం నుంచి వచ్చే ఇన్కమ్ అన్నమాట. మన టీం ఏదైతే మనం బిల్డ్ చేసామో ఆ టీం నుంచి వచ్చే ఇన్కమ్ ని వాల్యూమ్ బోనస్ అంటాం అనమాట. అది ఏ లెవెల్ నుంచి వస్తుంది? సూపర్వైజర్ లెవెల్ నుంచి వస్తుంది. సూపర్వైజర్ కి ఎంత మంది, లైక్ ఒక్క అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి 3% వస్తుంది. థింక్ ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ ఒక 10,000 అమౌంట్ బిల్ చేశారనుకోండి. సో సూపర్వైజర్ కి దాంట్లో నుంచి ఎంత పర్సెంటేజ్? 3% మన సూపర్వైజర్ కి అమౌంట్ వస్తుంది. అంటే ఒక 3,000 రూపీస్ సూపర్వైజర్ కి వచ్చినట్టే ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి. అట్లా తను ఒక 5 మెంబర్స్ ని చేశారు అనుకోండి, ఎంత అవుతుంది? సూపర్వైజర్ కి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 15,000 వచ్చినట్టు. అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కి. అసిస్టెంట్ మేనేజర్ అంటే లైక్ మన టీమ్ లో అమర్నాథ్ సార్ ఉన్నారు, వారికి ఎలా వస్తుంది? తన ఈచ్ సూపర్వైజర్ నుంచి 5% వస్తుంది. అలాగే అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి 8% అనేది వస్తుంది. అంటే టోటల్ గా తనకి అసిస్టెంట్ సూపర్వైజర్స్ ప్లస్ సూపర్వైజర్ నుంచి వచ్చే వాల్యూమ్ బోనస్ ఎంత అంటే 13% అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్. మేనేజర్ కి ఎలా అంటే తన ప్రతి అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి 13% వస్తుంది. అలాగే ప్రతి సూపర్వైజర్ నుంచి 10% వస్తుంది. అలాగే ప్రతి అసిస్టెంట్ మేనేజర్ నుంచి 5% వస్తుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఎవరు? మన నవీన్ సార్, ప్రీతి సార్, వీళ్ళు మనకి మేనేజర్స్ అన్నమాట. సో వీళ్ళకి ఓవరాల్ గా ఇక్కడ 28% వస్తుంది, ప్లస్ అక్కడ 48 ఇలా వస్తుంది అనమాట ఓవరాల్ పర్సంటేజ్. ఇది
ఓవరాల్ లైక్ మార్కెటింగ్ ప్లాన్. ఇప్పుడు మనకి సో నౌ లెట్ us see like can someone tell me like supervisors ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని పెట్టగలరా? మన టీంలో నాకు తెలిసి అయితే మౌనిక గారు ఉన్నారు, నందిని గారు ఉన్నారు, నాగశ్రీ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, రఘు గారు ఉన్నారు, గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు, రమాదేవి గారు ఉన్నారు. వీళ్ళందరూ మొన్న సూపర్వైజర్స్ అన్నమాట. సో మెయిన్ గా మనకి ఈ బిజినెస్ చేస్తే ఏంటి అంటే అమ్మాయిలకి, స్పెషల్ గా అమ్మాయిలకి ఏంటి అంటే రికగ్నిషన్ వస్తుందండి. అలాగే అబ్బాయిలకి ఏంటి అంటే ఒక సైడ్ ఇన్కమ్ లా ఉంటది అనమాట. వాళ్ళు ఒకవేళ మెయిన్ వర్క్ ఏదైనా చేస్తున్నారు అంటే ఇది సైడ్ ఇన్కమ్ గా ఉంటది. కానీ ఇదే మెయిన్ వర్క్ గా చేసుకున్నా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పుడు లైక్ లేడీస్ అడుగుతున్నాను ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మీషో గానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని లైక్ చేస్తుంటారు కదా, వాట్సాప్ లో పెట్టడం లేకపోతే ఫేస్బుక్ లో పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు కదా. మాక్సిమం ఎంత వస్తుంది మనకి? 10 to 15% మార్జిన్ ఉంటది. అంతకన్నా అయితే ఎక్కువ రాదు. కాదు మనకి షాప్ లో తెలుసు, బాగా తెలుసు అంటే మేబీ ఒక 20 to 25% వస్తుండొచ్చు. అంతకు మించి ఎక్కడా రాదు. కానీ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 48% వస్తుంది ఒక మేనేజర్ లెవెల్లో. సో ఇది ప్రాఫిటబుల్ గా ఉంది మనకి. దానికన్నా ఇది బెటర్ అని ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ప్రమోషన్. మన ఒక సింపుల్ వర్డ్ చెప్తానండి, మన టీం ఇంక్రీజ్ అయినా కొద్దీ మనము ఎదుగుతాము. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎనీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. మీరు ఏం చేశారు? అరే వేకెన్సీ ఉంది కంపెనీలో వేకెన్సీ ఉంటే మీరు ఏం చేశారు? అరే మా ఫ్రెండ్ చేస్తుంది, పాపం తను ప్రాబ్లం లో ఉంది, తనకి జాబ్ దొరకట్లేదు అని ఎక్కడో ఒక జాబ్ ఇప్పించారు అనుకోండి మీ కంపెనీలో, మీతో పాటే జాబ్ చేస్తుంది. తను చేస్తూ తన టాలెంట్ తోటి ఇంప్రూవ్ అయ్యి మీకన్నా ముందు లైక్ క్లర్క్ నుంచి తను ఏదో హయ్యర్ పొజిషన్ కి వచ్చింది. చూస్తూనే తన కంపెనీకి ఒక మంచి హై పొజిషన్ లో ఉందనుకోండి, మీరు ఏమనుకుంటారు? అరే తినని నేను ఇంట్రడ్యూస్ చేశాను కానీ నేను ఇక్కడే ఉండిపోయాను, తను ఎక్కడో ముందుకు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తాం కదా. కానీ కంపెనీలో అలా కాదు. వాళ్ళు వాళ్ళ సూపర్వైజర్ అయితే మనము సూపర్వైజర్ అవుతాం, వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ అయితే మనము అసిస్టెంట్ మేనేజర్ అవుతాం, వాళ్ళ మేనేజర్స్ అయితే మనము మేనేజర్స్ అవుతాం. సో వాళ్ళ ఎదుగుదలతో పాటు మన ఎదుగుదల కూడా ఉంటది. సింపుల్ గా చెప్పాలి అంటే స్పాన్సర్ యువర్ వీక్నెస్. మనం ఎక్కడైతే లాగింగ్ లో ఉంటామో, లైక్ ఒక్కొక్కసారి అనిపించచ్చు కాంటాక్ట్స్ లేవు, అసలు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఏం జరగట్లేదు అని ఒక థాట్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మన వీక్నెస్ ఏంటి? మనం ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం. సో అప్పుడు ఏం చేయాలి? బాగా మాట్లాడే వాళ్ళని మనం స్పాన్సర్ చేయాలి. అప్పుడు వాళ్ళు బాగా మాట్లాడతారు, వాళ్ళు బాగా చేస్తారు కదా, సో మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. అలా పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్. మన వీక్నెస్ ని మనం స్పాన్సర్ చేస్తే, నార్మల్ గా మనం ఎక్కడైనా వీక్నెస్ ఉందనుకోండి, ఇంటర్వ్యూస్ కి వెళ్తే ఏంటి నీ వీక్నెస్ అంటే ఆ వీక్నెస్ ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు మిమ్మల్ని అసలు కంపెనీలకు తీసుకోవాలా వద్దా అని. కానీ ఇక్కడ అలా కాదు, మన వీక్నెస్ ని మనం స్పాన్సర్ చేస్తే మనం ప్రాఫిట్ లోకి వెళ్తాం. అలా అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నో పాసప్. చెప్పాను కదా, ఇప్పుడు మనని దాటి మన ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళారు. మనం ఎవరినైతే స్పాన్సర్ చేసామో వాళ్ళకి స్పాన్సర్ చేసాం కదా, వాళ్ళతో పాటు మనకి ఎదుగుదల ఉంటది. ఇట్ ఈస్ మ్యూచువల్ హెల్ప్. ఒకరికి హెల్ప్ అన్నమాట. అలా సో మ్యూచువల్ హెల్ప్ అవుతుంది. మనం ఎదుగుతున్నాము, వాళ్ళు ఎదుగుతున్నారు. సో మనకి ఒక ఫీలింగ్ ఉన్నది అనమాట, అరే నాకన్నా ముందు వెళ్ళిపోతుంది తను, నేను వెనుకబడిపోయాను అన్న ఒక ఫీలింగ్ ఉండదు అనమాట. సో ఇలా మ్యూచువల్ హెల్ప్ ద్వారా ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు 2cc సింపుల్ అయిపోతుంది, కానీ 25cc 2 months లో ఎలా చేస్తాము? ఆలోచించారా? డిడ్ యూ థింక్ 25cc 2 months లో ఎలా చేద్దాము అని ఏదైనా ప్లాన్ ఉందా మీకు మైండ్ లో? కెన్ సమ్వన్ ప్లీజ్ చాట్ లో రాయగలరా? హలో హలో
ప్లానింగ్ ఉందా? ఎలా అనుకుంటున్నారు? 25cc 2 months లో చేసేయచ్చా? ఎస్, అఫ్ కోర్స్ చేసేయచ్చు. ఎలా? ఒక మంత్ లో 12.5 చేసామంటే అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12.5 చేయాలి. ఎలా? ఎస్, విత్ టీమ్. మనం ఒక 2cc చేసామనుకోండి, మన టీం వాళ్ళు ఒక 10-11cc చేసేసారు అనుకోండి, అయిపోయింది. ఆ మంత్ కి 12.5 13cc అయిపోయింది. అలాగే ఎలా అంటే ఐదర్ 12cc 13cc ఆర్ ఎల్స్ 12.5 ఇలా సూపర్వైజర్ గా చేసుకోవచ్చు అనమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నప్పుడు 75cc 2 months లో చేయాలి. ఎలా చేయొచ్చు? 30cc ఒక మంత్ లో, సెకండ్ మంత్ లో 45cc కంప్లీట్ చేయొచ్చు. చేయొచ్చా? టార్గెట్ ఈజీయా? ఎస్, టార్గెట్ ఈజ్ ఈజీ, బట్ ద థింగ్ ఈస్ వీ నీడ్ టు హార్డ్ వర్క్. మనం హార్డ్ వర్క్ చేస్తే ఈజీ అయిపోతుంది. అలా నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ లెవెల్లో 120cc ఇన్ 2 months. అంతేనా? 60 + 60 డివైడ్ చేసుకుందాం. 60 in 1 month and 60 in second month. 120cc డన్. ప్రాబ్లమా? 70cc in first month, 50cc in second month, 120cc డన్. మనం అంతా చేయాల్సిందల్లా మన టీమ్ ని బిల్డ్ చేసుకోవడం, రిక్రూట్ in such a way that we have a huge team and we can do it. అలా ఆర్ ఎల్స్ మేనేజర్ లెవెల్లో 150cc in 4 months లో చేయొచ్చు. అంటే 2 అసిస్టెంట్ మేనేజర్స్ గా డివైడ్ చేసుకొని వాళ్ళు చేసేసారు అనుకోండి, మీరు మేనేజర్ అయిపోతారు. దట్స్ ఇట్. ఇంతే సింపుల్. అలా అన్నమాట. I hope you understood. Anyone is there? హలో, మీకు నచ్చిందా ప్లాన్? అర్థమైందా నేను చెప్పింది? ఇంకొక బెనిఫిట్ చెప్తాను. ఈ దాంట్లో వర్క్ చేయడానికి ఇంకొక బెనిఫిట్ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి బోర్ కొట్టొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ తగ్గొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాము? లైక్ ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అనుకోండి. ఫ్యామిలీ బిజినెస్ అయితే ఇంట్లో ఎవరికైనా చెప్పి వాళ్ళతో కంటిన్యూ చేపిస్తాము. అలాగే మనకి దీంట్లో ఆప్షన్ ఉంది, వీ కెన్ ఇన్హెరిట్ అవర్ బిజినెస్. అలా ఎలా? మనం ఇప్పుడు ఒక మేనేజర్ లెవెల్లో ఆగిపోయింది అనుకోండి మన వర్క్, మన పిల్లలు మేనేజర్ లెవెల్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దే నీడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అంటే మళ్ళీ నోవస్ కస్టమర్ గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యి మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ కాదు. మేనేజర్ లెవెల్ నుంచే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇలా మనం కంటిన్యూ అవుతూ ఉంటాము. నచ్చిందా? ఇది బాగుంటదా? మన పిల్లలకి మన బిజినెస్ ఇవ్వడము. డు యు లైక్ ఇట్? ఎంతమంది మీషో గానీ లేకపోతే ఇంకేదైనా వేరే పార్ట్ టైం జాబ్ లో ఎంతమంది ఇలా మనం బిజినెస్ ఇన్హెరిట్ చేయొచ్చు మన పిల్లలకి? చెప్పండి. డూ యూ థింక్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ వీ కెన్ గివ్ ఇట్ టు అవర్ కిడ్స్? పోనీ అదే ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఫ్యామిలీ బిజినెస్ లో వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తారని నమ్మకమా? దే మే నాట్ లైక్ ఇట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మన పిల్లలని చూసుకుంటూ, మన పిల్లల్ని మన టైం మనం యూజ్ చేసుకుంటూ మనం ఈ బిజినెస్ చేస్తున్నాం. వీఆర్ నాట్ స్పెండింగ్ ద హోల్ డే. వేరే రెగ్యులర్ జాబ్ అనుకోండి, అట్లీస్ట్ 9 to 4 టైం అంతా అక్కడే పోతుంది. మన పిల్లలతో ఎక్కడ ఉంటున్నాం? ఫ్యామిలీతో టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? ఇక్కడ అలా కాదు. డిడ్ యు లైక్ టైమింగ్స్? Do you like to do regular job 9 to 5 where you have to do a journey for 1 hour going and 1 hour coming? Almost 10 to 11 hours akkade పోతున్నాయి. మన ఫ్యామిలీతో ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము? సో బెటర్ ఆప్షన్, థింక్ ఆఫ్ ఇట్. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఇయర్లీ ఒక 2 to 5 lakhs ఇంట్లో ఉంటూ ఒక 2 hours వర్క్ చేస్తూ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటది? మేబీ మోర్ దాన్ దట్. బాగుంటదా?
చేద్దామా? ఇయర్లీ 2 to 5 lakhs టార్గెట్. ట్రై చేద్దామా? ట్రై కాదు, అచీవ్ చేద్దామా? మీరందరూ ఉండి మీరందరూ చేస్తేనే మనమందరం, సారీ మీరు కాదు, మనమందరం చేస్తేనే మనం ముందుకెళ్తాం, ఎదుగుతాం. ఓకే, నౌ ఐల్ టెల్ యూ వై డిడ్ ఐ చూస్ దిస్ ఫర్ ఎవర్. నాకేం నచ్చింది అనేది చెప్తాను ఫస్ట్. నాకేం నచ్చింది అంటే క్యాష్ బ్యాక్ నచ్చింది ఒకటి. ఇంకోటి టైమింగ్స్, బయటికి వెళ్ళకుండా కంఫర్టబుల్ గా ఇంట్లో నుంచి చేయొచ్చు. ఓకే, మెనీ టైమ్స్ వి నీడ్ నాట్ గో, కొద్దిసార్లు అవసరం అయితే అలా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎదుగుతున్న కొద్దీ మనకి వర్క్ తక్కువ అవుతుంటది, ఎర్నింగ్స్ ఎక్కువ అవుతుంది. లైక్ ఇఫ్ వి గ్రో అప్, వర్క్ డిక్రీజెస్ అండ్ ఇన్కమ్ ఇంక్రీజెస్. ఇది ఎలా ఉంది? బాగుందా? ఎదుగుతున్న కొద్దీ మనీ ఎక్కువ వస్తున్నాయి, పొజిషన్ పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా హ్యాపీగా, పిల్లలు కూడా మా అమ్మ మంచిగా మేనేజర్, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ ఇలా చెప్తే ఎలా ఉంటది? మంచి రికగ్నిషన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను చెప్పిన దాని మొత్తంలో మీకు నచ్చిన పాయింట్ ఏదన్నా ఉంటే మీరు చెప్పగలరా? లైక్ కెన్ యూ టెక్స్ట్ ఈ మార్కెటింగ్ ప్లాన్ లో మీకు నచ్చిన విషయం. వాట్ డిడ్ యు లైక్? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సరే మేనేజర్ అయ్యారు, మేనేజర్ అయిన తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను, లైక్ వాట్ యుల్ గెట్, బెనిఫిట్స్ ఏంటి మేనేజర్ అయిన తర్వాత అనేసి. అదేంటి అంటే మనకి కార్ ప్లాన్ ఉంటుంది, కార్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, డొమెస్టిక్ ట్రిప్స్ ఉంటాయి, అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది, అండ్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అవన్నీ మీకు మిగతా మేనేజర్ అండ్ అబౌవ్ వాటిల్లో తెలుస్తాయి, ఆ ట్రైనింగ్స్ లో అసలు అవి ఏంటి, అక్కడ ఏంటి, అలా ఉంటది అనేసి. సో ఎలా ఉంది? నచ్చిందా మీకు మార్కెటింగ్ ప్లాన్? కెన్ యూ ప్లీజ్ చాట్? ఎస్, వీ హ్యావ్ చైర్మన్ బోనస్ ఆల్సో. చైర్మన్ బోనస్ ఏంటి అంటే లైక్ చైర్మన్ తీసుకున్న అమౌంట్ లో నుంచి 3% మనందరికి రిటర్న్ ఇచ్చేస్తా, ఐ మీన్ హిల్ గివ్ బ్యాక్. లైక్ దట్స్ వాట్ ఈస్ కాల్డ్ అస్ చైర్మన్ బోనస్ అనమాట. తనకు వచ్చిన లాభంలో నుంచి 3% ఇచ్చేస్తారు అనమాట తిరిగి. దట్ ఈస్ కాల్డ్ అస్ చైర్మన్ బోనస్. సో వాట్ డు యూ థింక్? హలో, గుడ్ Zainab garu. You'll transfer to your kids with recruiting power and team building. Yes. ఎవరైనా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడగలరా? వాట్ డిడ్ యూ లైక్? కెన్ యూ ప్లీజ్ షేర్ విత్ us? కెన్ ఎనీవన్? మీకు నచ్చిన విషయాన్ని మాట్లాడండి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడారు అంటే ఒక బెనిఫిట్ ఉంటది. ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా మీరు తప్పు చెప్పినా లేకపోతే ఏదైనా అర్థం కాకపోయినా క్లారిఫై అవుతుంది ఇక్కడ. మీకు మాట్లాడారు అంటే బయటికి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. అది ఎగ్జాక్ట్ మనకి ఎంతైతే నాలెడ్జ్ ఉందో అండ్ ఎంతవరకు పర్ఫెక్టో అది అంతే పర్ఫెక్ట్ గా అవతల వాళ్ళకి డెలివర్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు టాక్, స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండ్ టాక్, అట్లీస్ట్ ఆడియో. భయం అనేది పోతుంది ముందు మాట్లాడడానికి. దిస్ ఇస్ ఎ ప్రాక్టీస్ సెషన్ ఫర్ యూ. ఐ మీన్ మాట్లాడితే that will be a good practice for you.